గ్రామాభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గన్ పార్క్ వద్ద తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ నేతలు కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న తాజా మాజీ సర్పంచులకు జేఏసీ అధ్యక్షుడు సర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి పదవికి గౌరవం దక్కేలాగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతున్నా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం లేదని మండిపడ్డారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు రాకపోవడంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. గ్రామ పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో ఉన్నారని, బిల్లులు చెల్లించాలని రోడ్డున ఎక్కితే అరెస్టులతో భయపెట్టించడం సరికాదన్నారు. ఇప్పటికైనా పంచాయతీరాజ్ శాఖకు నిధులు ఇచ్చి పంచాయతీరాజ్ శాఖకు గౌరవం దక్కించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బైట్ సర్వి యాదయ్య గౌడ్, తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను గ్రామ పంచాయతీలకు సీతక్క మంత్రి పదవికి గ్రామ పంచాయతీలకు సర్పంచుల పెండింగ్ బిల్లును సర్పంచుల పెండింగ్ పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 21 నెలలు అవుతున్నది. అయినా కానీ గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా ఇయ్యని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. అంటే దేశానికి ఆదర్శంగా అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు కూడా ఇంతవరకు స్టేట్ ఫైనాన్స్ నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇయ్యలేదు. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ఒక అపరిశుభ్రత పేరుకపోయి అక్కడ ట్రాక్టర్ డీజిల్ కొట్టించే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక కార్మికుడు కూడా చనిపోయిన, ములుగు జిల్లాలో చనిపోయిన చూస్తున్నారు. అయినా కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తనట్టు వివరిస్తున్నారు. మేము సర్పంచుల పెండింగ్ బిల్ల మీద అనేక రకాలుగా మేము ప్రభుత్వానికి తెలియజేసిన కనీసం షెవ్డౌన్ ముంగట శంఖమూదినట్టే ఉన్నది. కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం 21 నెలల నుంచి మా పదవి కాలం అయిపోయి 19 నెలలు అవుతున్నది. అయినా కానీ మా బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన లేదు. అంటే దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గ్రామాలలో ఇలా అప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులే కనపడుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్కటి కూడా అభివృద్ధి పని చేయలేదంటే గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం మంటగలుపుతున్నట్టు కనపడుతుంది. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని ఒక అగౌరవపరిచినట్టే ఈ నిధులు సీతక్క మంత్రిత్వ శాఖకు నిధులు మంజూరు చేయకపోవడం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అగౌరవపరుస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు పెట్టాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు ఇప్పటికీ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ 70 కోట్లు వాళ్ళవి కూడా బకాయి ఉన్నాయి అంటారు, వాళ్ళవి కూడా ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించిన కార్మికులకు కూడా సరైన టైంలో వేతనాలు అందక వారు చనిపోతున్నారు. కాబట్టి వాళ్ళు వేతనాలు చెల్లించాలి. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం మీద, అభివృద్ధి మీద ఒక నిఘా పెట్టి అభివృద్ధి చేయాలి. కానీ గ్రామ స్వరాజ్యాన్ని మంటగలుపుతున్నది. ఇది ప్రజాప్రభుత్వం అంటారు, ఇది ప్రజాపాలన అంటారు. ఎక్కడ చూసినా ఒక రాక్షస పాలన కనపడుతుంది. గ్రామాలలో అభివృద్ధి లేక ఎడారిగా మారిపోతున్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయాలి, గ్రామ పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం.